అమ్మలేని శూన్యతను రాజ్యాంగేతర శక్తులు ఆక్రమించుకుంటున్నాయా? అన్నాడీఎంకే మంత్రుల గణం చిన్నమ్మకు మోకరిల్లడంపై కేడర్లో అటు ప్రజల్లో అసంతృప్తి పెళ్లిబుకుతోందా? శశికళపై ఉన్న అసంతృప్తి లావా బద్దలవబోతోందా? వైరిపక్షం డీఎంకే వైపు చూస్తోంది ఎవరు? తిరగలేదు, ప్రజల చేత ఎన్నుకోబడలేదు, ఎక్కడ ప్రజాసేవ చేసిన దాఖలాలు కూడా లేవు. కానీ అమ్మ దయతో ఆమె అందరికీ సుపరిచితురాలే. ఆమె శశికళ, జయలలిత నెచ్చెలి. కేవలం ఇదొక్క అర్హతతోనే ప్రస్తుతం తమిళ రాజకీయాల్ని శాసించే స్థాయికి చేరిందామె. అన్నాడీఎంకే పార్టీలో అమ్మ తర్వాత నెంబర్ 2గా ఎవరూ ఎదగకపోవటం, ప్రజల్లో ఆ స్థాయిలో కరిష్మా ఉన్న నేతలు లేకపోవటం ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద లోటుగా మారింది. అయితే శశికళ షార్ట్ కట్ లో ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు పావులు కదుపుతోంది. అన్నాడీఎంకే కేబినెట్ లో మెజార్టీ మంత్రులు శశికళకు లేని ప్రాధాన్యం కల్పించి అమ్మ ముందు మోకరిల్లినట్లుగానే ఆమె ముందు కూడా మోకరిల్లుతున్నారు. అమ్మ అస్తమయం అయిన తర్వాత అన్నాడీఎంకే రాజకీయాలన్నీ ప్రస్తుతం చిన్నమ్మ శశికళ చుట్టూ కేంద్రీకృతమయ్యున్నాయి. జయ నివాసం పోయస్ కాటేజ్ నుంచి ప్రభుత్వ వర్గాల్ని నిర్దేశిస్తూ రాజ్యాంగేతర శక్తిగా చిన్నమ్మ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు తమిళనాడంతా వినిపిస్తున్నాయి. సీఎం పన్నీర్ సెల్వం సహా అన్నాడీఎంకే శ్రేణులు కొద్ది రోజులుగా శశికళ చుట్టూ ప్రదక్షిణాలు చేయటం మొదలుపెట్టారు. కానీ ఇదంతా తెర ముందు కనిపిస్తున్నదే, తెర వెనక అసలు కథ నడుస్తోందని సమాచారం. అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు కూడా అతి త్వరలోనే శశికళ చేతిలోకి వెళ్లేందుకు రంగం సిద్ధమవుతున్న దశలో ఆమెకు ఊహించని షాక్ తగులుతోంది. పార్టీని శశికళ నడిపించేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని జయలలిత మేనకోడలు దీపా జయకుమార్, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన శశికళ పుష్పలతో పాటు పలువురు నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. క్యాడర్ లో కూడా దీనిపై కొంత అసంతృప్తి ఉందని చెన్నై పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. ఈ కారణంగానే అన్నాడీఎంకేలోని కింది స్థాయి నేతలు, కార్యకర్తలు ప్రతిపక్ష డీఎంకేలో చేరుతున్నారట. ఇక జనంలో కూడా డివైడ్ టాక్ ఉంది. జయలలిత నెచ్చెలిగా చాలా మందికి ఆమెపై సదాభిప్రాయం ఉన్నా ప్రభుత్వంతో, పార్టీతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి పగ్గాలు ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ ను సోనియా గాంధీ నియంత్రించినట్లు శశికళ కూడా రాజ్యాంగేతర శక్తిగా ఎదుగుతారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఆమె కుటుంబం అంతా ప్రభుత్వాన్ని నియంత్రించే పరిస్థితి వస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆమె వ్యవహారం అన్నాడీఎంకే కింది స్థాయి కేడర్ కు ఏమాత్రం నచ్చటం లేదు. చిన్నమ్మ పట్ల ఉన్న అసంతృప్తి ప్రస్తుతానికి అంతర్గతంగానే వినిపిస్తున్నప్పటికీ ఏదో ఒక రోజు లావాలా బద్దలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పార్టీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కొంతకాలం వేచి చూడటమే మంచిదనే ధోరణిలోనూ మరికొందరు పార్టీ నేతలున్నారు. మరి రెండాకుల పార్టీలో ప్రత్యక్షంగా లేకున్నా రెండాకులు ఎక్కువే రాజకీయాలు వంట పట్టించుకున్న చిన్నమ్మ ఎలాంటి ఎత్తులు వేస్తుందో చూడాలి.